హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో మన దేశం ఇంకా చైనా రెండు దేశాలు జనాభాలోనే కాదు, నిజానికి విజ్ఞానంలో పోటీ పడుతున్నాయి. ఎంతో నైపుణ్యం ఉన్న ఈ రెండు దేశాలు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచం అవాక్కయ్యే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ అలా జరగడం లేదు. ఎన్నో విషయాల్లో వ్యత్యాసాలు చూపిస్తున్నాయి, పోటీ పడుతున్నాయి, ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా తర్వాత చైనాని ఆర్థిక పరంగా ఉన్నతిలో ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. చైనా దగ్గర వారు స్వయంగా తయారు చేసుకున్న మారణాయుధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అత్యాధునిక సాంకేతికతతో మనం తయారు చేసుకున్న మారణాయుధాల గురించి తెలుసుకొని ఇంకా భయపడుతూనే ఉంది. రేపెప్పుడైనా యుద్ధంలో భారత్తో తలపడాల్సి వస్తే ఖచ్చితంగా వెనుకడుగు వేయాల్సి వస్తుంది అని చైనా భయపడుతోంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మన దేశం డిఫెన్స్ అలాగే మిలిటరీలో కూడా పటిష్టంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి సఫలమైంది. ఎన్నో హైటెక్ యంత్రాలతో టెక్నాలజీ పరంగా ఉన్నతమైన ఆయుధాలను తయారు చేసుకుని మిలిటరీని కూడా పటిష్టం చేసింది. వీటిని చూసే చైనా భయపడుతోంది. అంతేకాకుండా ఇతర శక్తివంతమైన దేశాలు కూడా మన భారత్తో కలిసి అడుగు వేస్తాయి అన్న భయం కూడా చైనాకుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి. చైనా నూతన ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, అభివృద్ధి ఇవన్నీ మన దేశం కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. కానీ మన దేశం తీసుకునే నిర్ణయాలు, యువశక్తి, విదేశీ వ్యవహారాలు చైనాకు చెమటలు పట్టిస్తున్నాయి. మనం చూపించే అభివృద్ధి, టెక్నాలజీ, మారణాయుధాల తయారీ వీటన్నిటినీ చూసి చైనా మన ముందు తల వంచడానికి కూడా భయపడుతుంది. కానీ ముందు ముందు ఇంకా శక్తివంతంగా తయారయ్యే భారత్ని తలుచుకుంటే మాత్రం చైనాకు భారత్ పక్కలో బళ్ళంగా తయారవక మానదు. అసలు భారత్ ఇలా ఎంత దూరం వెళ్తుంది అని ఆలోచిస్తేనే చైనాకు ఊహ కందట్లేదు. ఈరోజు ఈ వీడియోలో మన శక్తి ఏంటో, చైనా శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాధారణ విషయాల్లో మనకు చైనాకు ఉన్న వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. చైనా జనాభా ఇప్పటికే 142 కోట్లు దాటిపోయింది. భారతదేశ జనాభా కూడా 140 కోట్లు. సరైన జనాభా లెక్కలు ఇంకా తెలియదు, కానీ ఇది నిర్దిష్టంగా ఉన్న సంఖ్య. ఇక ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇక జీడిపి విషయానికి వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తర్వాత చైనా అత్యధికంగా $18 ట్రిలియన్. అదే మన దేశం $3.5 ట్రిలియన్. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలబడింది. ఇక డిఫెన్స్కి చైనా ఖర్చు పెట్టేది $230 బిలియన్ అయితే మన దేశం $70 బిలియన్ ఖర్చు పెడుతోంది. ఈ లెక్కలన్నీ 2022 నాటికి. ఇక ప్రపంచ మిలిటరీ ర్యాంకింగ్స్లో చైనా 3వ స్థానంలో ఉంటే భారత్ 4వ స్థానంలో ఉంది. అతి త్వరలో రష్యా ప్రస్తుతం తాను ఉన్న 2వ స్థానం నుంచి దిగజారనుంది. అప్పుడు చైనా 2వ స్థానంలోకి ఎగబాకే సూచనలు కూడా కనబడుతున్నాయి. ప్రపంచంలో అధిక భూభాగం ఉన్న దేశాల్లో చైనా 2వ స్థానంలో, భారత్ 7వ స్థానంలో ఉన్నాయి. ఇవి సాధారణ అంశాలు. ఇక ఇప్పుడు ఎయిర్ పవర్, మిలిటరీ పవర్, ఈ వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. త్రివిధ దళాలు, పారామిలిటరీ అన్ని వ్యవస్థల్లో చైనాలో 20 లక్షలైతే భారత్లో 14.5 లక్షలు. పారామిలిటరీ, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఫోర్సెస్లో కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్సెస్లో చైనా దగ్గర 3500 మిలిటరీ ఎయిర్ పైలట్స్ ఉంటే మన దగ్గర 2350 ఉన్నాయి. ఇక ఫైటర్, ఇంటర్సెప్టర్స్ వంటి మల్టీ రోల్ జెట్స్ గురించి అయితే చైనా దగ్గర 1750, మన దగ్గర 560 మాత్రమే ఉన్నాయి. నేలపై వేసే బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే చైనా దగ్గర 450, మన దగ్గర 120 ఉన్నాయి. చైనా దగ్గర 300, మన దగ్గర 120 కాంబాట్ హెలికాప్టర్స్ ఉన్నాయి. మన దగ్గర వీటిలో కూడా లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. మాస్ డిస్ట్రాక్షన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ చైనా దగ్గర 400కి అధికంగా, మన దగ్గర 160 నుంచి 170 ఉన్నాయి. ఇక నేలపై ఉండి యుద్ధానికి వినియోగించే మెయిన్ బ్యాటిల్ ట్యాంకర్స్ చైనా దగ్గర 5000, మన దగ్గర 4600 ఉన్నాయి. అయితే చైనా ప్రకారం మన దగ్గర ఉన్న మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ చాలా అధునాతనమైనవి. చైనా పాత సోవియట్ యూనియన్వే ఉపయోగిస్తుంది. ఆర్మ్డ్ వెహికల్స్ విషయానికి వస్తే చైనా దగ్గర 35,000 ఉన్నాయి, భారత్ దగ్గర 12,500 ఉన్నాయి. ఈ సంఖ్య మన దేశంలో ఇంకా పెరగనుంది. చిన్న మధ్య తరహా డిఫెన్స్ పరిశ్రమలు వీటిని తయారు చేయడానికి మన దేశంలో ఉత్సాహం చూపిస్తున్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ చైనా దగ్గర 4100 ఉంటే మన దగ్గర కేవలం ఈ సంఖ్య 100 మాత్రమే. టువర్డ్ ఆర్టిలరీ చైనా దగ్గర 1700, అవి కూడా పురాతనమైనవి. మన దగ్గర అధునాతన టెక్నాలజీతో 3300 ఉన్నాయి. మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ చైనా దగ్గర 3200, మన దగ్గర 1500 ఉన్నాయి. వీటి సంఖ్య కూడా పెరగనుంది. వీటి తయారీ కూడా మన దేశంలోని డిఫెన్స్, చిన్న మధ్య తరహా పరిశ్రమలు చేస్తున్నాయి. నేవల్ ఫోర్సెస్ విషయానికి వస్తే చైనా నావికాదళం అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. చైనాలో 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే మన దగ్గర 2 ఉన్నాయి. 3వది తయారు చేయాలన్న ఆలోచనలో ఉంది మన దేశం. చైనా దగ్గర 50 డిస్ట్రాయిడ్ షిప్స్ ఉంటే 11 మాత్రమే మన దగ్గర ఉన్నాయి.
45 చైనా ఫ్రిగేట్స్తో చైనా పటిష్టంగా ఉంది. మన దగ్గర కేవలం 12 ఉన్నాయి. అంతేకాదు చైనా దగ్గర 72 కోవర్టీస్ ఉంటే మన దగ్గర 19 ఉన్నాయి. చైనా నేవీ ప్రస్తుతం 75 సబ్మెరైన్స్ ఆపరేట్ చేస్తోంది. మనం కేవలం 17 సబ్మెరైన్స్ ఆపరేట్ చేస్తున్నాం. ఇది ఇప్పటికీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చైనాకి మనకి ఉన్న త్రివిధ దళాల వ్యత్యాసం. మరి వీటిని బట్టి మీకేమనిపిస్తోంది? చైనాతో మనం పోటీ పడగలమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.